వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వ్యాస భగవానుడి జయంతిని పురస్కరించుకొని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం మనం. అలాంటి గురు పౌర్ణమి రోజున గురువులందరికీ వందనం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా చక్కగా సింహాద్రి అప్పన్న దగ్గర 32 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా అత్యంత వైభవోపేతంగా నడుస్తోంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవం కూడా చాలా అద్భుతంగా సాగుతోంది. సింహాద్రి అప్పన్న నామస్మరణతో గిరి మార్గం అంతా కూడా మారుమోగిపోతుంది. దాదాపు 32 కిలోమీటర్ల మేర 10 నుంచి 15 లక్షల మంది వరకు కూడా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు. అలాగే ట్రాఫిక్ జామ్ చిన్న ఇబ్బందులు కూడా ఏర్పడుతూనే ఉన్నాయి. వాటన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం అందరూ కూడా పర్యవేక్షిస్తూ చాలా స్మూత్గా ఈ ఆధ్యాత్మిక యాత్ర సాగేలాగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ముందుగానే చేపట్టడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. అలాగే భక్తులు కూడా వచ్చిన వాళ్ళకి సహకరిస్తూనే ఉన్నారు. చాలా అద్భుతంగా లక్షలాది మందితో ఈ గిరి ప్రదక్షిణ యాత్ర మొత్తం 32 కిలోమీటర్ల మార్గం అంతా కూడా కిటకిటలాడుతోంది. సో కొండ దిగువన ఉన్నటువంటి తొలిపావంచ దగ్గర కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు పాదయాత్రను ప్రారంభించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, అలాగే దేవస్థానం అధికారులు, పోలీసులు, అలాగే కొంతమంది వాలంటీర్ల సహాయంతో విస్తృత ఏర్పాట్లు కూడా చేశారు. రద్దీ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. డ్రోన్ల సహాయంతో పర్యవేక్షణ కూడా సాగుతోంది. మొత్తం భక్తులు ఈ పాదయాత్ర చేస్తున్నటువంటి గిరి మార్గంలో 33 చోట్ల వైద్య శిబిరాలు, 26 అంబులెన్స్లు అత్యవసర సేవల కోసం సిద్ధంగా ఉంచారు. అలాగే గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న వారికి అప్పన్న ఉచిత దర్శన సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అలాగే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అలాగే మిగతా స్థానికులు కావచ్చు, అల్పాహారం, తాగునీరు అందిస్తూ తమ భక్తిని కూడా చాటుకోవడం జరిగింది. మొత్తం 32 కిలోమీటర్ల పాదయాత్రని పూర్తి చేసుకున్న భక్తులు బుధవారం ఉదయానికల్లా స్వామివారి దగ్గరికి చేరుకుంటారు అనేటువంటిది కూడా తెలుస్తున్నటువంటి అంశం. ఆషాఢ పౌర్ణమి నాడు ఈ ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం దక్కుతుందని ఇక్కడ ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇందులో భాగంగా కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, అక్కడ ఏర్పాట్లు చేయడం, భద్రత కల్పించడం, అలాగే పోలీస్ అధికారులది మాత్రమే కాదు, మనలాంటి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనాలి, ఇతోధికంగా సేవ చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఎంతోమంది దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అందులో భాగంగానే బైరా ఫౌండేషన్ ఈ యాత్ర ప్రారంభానికి ముందే అక్కడ ఏర్పాట్లు చేసి దాదాపు ముడసర్లోవ జంక్షన్ దగ్గర నుంచి 2 లక్షలకు పైగా వాటర్ బాటిళ్లను పంపిణీ చేపట్టింది భక్తుల దాహార్తిని తీర్చడానికి. బైరా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి గారి నేతృత్వంలో, అలాగే బైరా ఫౌండేషన్ కార్యకర్తలు, ఇతరత్ర ఉన్నటువంటి ఈ కార్యనిర్వాహక సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. బైరా ఫౌండేషన్ ఎప్పుడూ కూడా సేవ చేసేటువంటి చోట కావచ్చు, అలాగే ఈ భక్తికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, సామాజిక అంశాల్లో కావచ్చు, ఎప్పుడూ కూడా సోషల్ సర్వీస్ చేయడంలో ముందుంటుంది. అది ఇప్పుడే కాదు, ఎప్పుడో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది. గతంలో కూడా ఈ కంటి వైద్యానికి సంబంధించినటువంటి క్యాంప్స్ నిర్వహించడం అనేక మంది అనకాపల్లి, విశాఖపట్నం, సత్తెనపల్లి, చిలకలూరుపేట అనేక చోట్ల ఈ బైరా ఫౌండేషన్ సేవలు అనేవి ప్రజలకు అందుతూనే ఉన్నాయి. అలాగే వరదలు వచ్చినప్పుడు వితరణ చేయడం, అలాగే గతంలో విశాఖపట్నంలో ఆ తుఫాను వచ్చినప్పుడు కావచ్చు, అనేక సార్లు అవసరమైనటువంటి ప్రతి చోట కూడా బైరా ఫౌండేషన్ తన సేవల్ని అక్కడ అందిస్తూనే ఉంది, ప్రజల మద్దతు పొందుతూనే ఉంది. దీనికి సంబంధించి అనేక మంది అభినందిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఈ మంచినీళ్ల సరఫరా చేపట్టిన దానికి సంబంధించిన దాని దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అత్యద్భుతంగా వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ శుభాకాంక్షల్ని కూడా బైరా ఫౌండేషన్కి తెలియజేస్తున్నారు. బైరా ఫౌండేషన్ అధినేత చైర్మన్ శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతిసారి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు. గురు పౌర్ణమి సందర్భంగా ఈ గిరి ప్రదర్శన ప్రతి ఏటా సుమారు 5 లక్షల వరకు జనాలు ఈ 32 కిలోమీటర్ల కొండ చుట్టూ తిరిగి ఆ స్వామి ఆశీర్వాదం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్నారు. ఈ పాల్గొనే వారికి సాయం చేద్దామని, వాళ్ళకి ఏదో మనం సపోర్ట్గా ఉన్న ఉద్దేశంతో ఈ బైరా ఫౌండేషన్ ఈ కాపు బలిజీ తెలగ సంఘం ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమం, సుమారు 2 లక్షల వాటర్ బాటిల్ సప్లై చేయడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకము. ఎందుకంటే అందరూ వాటర్ పంచడం, వీళ్ళు ఈజీగా వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు వాటర్ తాగుతూ వెళ్తే వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది ఉద్దేశంతో పట్టడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఈ సహాయం చేద్దామని మంచి హృదయంతో ఈ బైరా ఫౌండేషన్ వారు చేసినందుకు వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు మా 13 వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా దిలీప్ గారికి
ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. స్వామివారికి దండం పెట్టుకొని వెళ్ళే ఆనవాయితీ. ఈ యొక్క గిరి ప్రదక్షిణలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి అలాగే కొన్ని లక్షల మంది, అంటే ప్రతి ఏటా చూసుకుంటే ప్రతి సంవత్సరానికి లక్షల మంది పెరుగుతూనే వస్తున్నారు స్వామివారికి ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి. అందులో భాగంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ఎక్కడా కూడా ఖాళీ లేకుండా ఎవరు స్థాయికి తగ్గట్టు వాళ్ళు ప్రసాద పంపిణీ కానించి, మెడికల్ క్యాంపులు కానించి, వాటర్ బాటిల్స్ కానించి అన్నీ ఇవ్వటం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ వాటర్ బాటిల్స్ అనేవి ఇవ్వటం చాలా తక్కువ, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఈ బైరా ఫౌండేషన్ కాపు తెలగ బలిజ విశాఖపట్నం వారి సౌజన్యంతో సుమారు 2 లక్షలకు పైగా వాటర్ బాటిల్స్ ఉదయం 9 నుంచి అలా నిరంతరంగా ఇస్తూనే ఉన్నారు. వారికి మా 13వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే బైరా దిలీప్ చక్రవర్తి గారు ఉన్నారో ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలో భాగమైనటువంటి బైరా ఫౌండేషన్ మరియు కాపు తెలగ బలిజ విశాఖపట్నం వారి సౌజన్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇచ్చినటువంటి బైరా దిలీప్ చక్రవర్తి గారికి మా 13వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఎప్పుడూ కూడా ప్రజల కోసం ముందుంటుంది బైరా ఫౌండేషన్. ఈ సందర్భంగా బర్డ్ మీడియా బైరా దిలీప్ చక్రవర్తి గారికి, బైరా ఫౌండేషన్కి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.